ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక కళ్ళు లేని కబోధిలా విమర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక తెలివి తక్కువ సన్నాసి, పరమ మూర్ఖుడు. ఇటువంటి వ్యక్తి ఇంటర్వ్యూను మీరు ఎందుకు పబ్లిష్ చేశారు అంటూ ఇట్లు మీ జాఫర్ను విమర్శిస్తున్నారు అతడి ఫాలోవర్స్. వివరాల్లోకి వెళదాం. ఇట్లు మీ జాఫర్ రీసెంట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఎలక్షన్ ఫైట్ పవన్ వర్సెస్ జగన్ కాదు అని అంటే దానిని ఉండవల్లి ఖండిస్తూ జగన్ వర్సెస్ పవన్ కాదు, జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నారు. దానికి ఆయన చెప్పుకొచ్చిన కారణం ఏమిటంటే, చంద్రబాబు గారికి 40%, జగన్ గారికి 40% ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్స్ ఉన్నాయట. మిగిలిన 20%లో కొంత జనసేన తీసుకుందట. ఇక్కడ ఉండవల్లి పరమ మూర్ఖంగా విశ్లేషణ చేశారని చెప్పక తప్పదు. జనసేన టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీకి ఆ 40% ఓట్ బ్యాంక్ ఫిక్స్ అయింది. ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే టీడీపీ 40%లోంచి 10% పైగా జనసేనలోకి చేరిపోయేవారు. అదేవిధంగా వైసీపీలోంచి కూడా 10% పైనే జనసేనకు ఓట్ బ్యాంక్ యాడ్ అయ్యేది. ఇక జాఫర్ అడిగిన మరో ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారికి మంత్రిగా ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చిందనుకుంటున్నారు అని ఉండవల్లి గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం మరింత సిల్లీగా, అబ్సర్డ్గా ఉంది. ఆయన చెప్పిన సమాధానం, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి బ్రాండ్ సంపాదించుకోలేకపోయారట. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టలేదని. ఇది ఒక జగన్ రెడ్డి అభిమానిగా ఉండవల్లి అసూయతో చెప్పిన పచ్చి అబద్ధం. ఉండవల్లి కళ్ళు లేని కబోధి అయ్యారని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కోకొల్లలు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 13,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు కండక్ట్ చేసి తద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ను చేర్చారు పవన్ కళ్యాణ్ గారు. మరో ప్రక్క వార్ ఫుటింగ్తో వందలాది కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర నలుమూలలా కొత్త రోడ్లను వేయిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది బ్రాండ్ కాదా? గిరిజన మహిళలు చెప్పులు లేకుండా తిరుగుతున్న వైరాన్ని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పులు పంపించడం మానవత్వపు బ్రాండ్ కాదా ఉండవల్లి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు చేయూతనందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిది బ్రాండ్ కాదా ఉండవల్లి? వైసీపీ కూటమి అనే తరతమ భేదాలు చూపకుండా వారెవరైనా కబ్జాలు, భూదందాలు చేస్తే వారిపై పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపడం బ్రాండ్ కాదా ఉండవల్లి అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇక ఉండవల్లి వీడియో ఇంటర్వ్యూపై ప్రజలు ఎటువంటి కామెంట్స్ చేశారో పరిశీలిద్దాం. వైసీపీ అనే పార్టీ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనేది నిజం, ప్రజలే తెలుసుకోవాలి అనేది నిజం. అంటే మీ దృష్టిలో జగన్ పరిపాలన బాగుంది అంతే కదా, ఇంకెందుకు డైరెక్ట్గా ఆ పార్టీలో జాయిన్ అయిపోవచ్చు కదా. మనసంతా జగన్, అవునా ఓసరవల్లి ఉండవల్లి? ఆయన దేవుడు, వీళ్ళు దేవుడి కుటుంబం అయింది. ఈ మేధావి గుమ్మం దగ్గర పంతులయ్యాడు. ఉండవల్లి బ్రెయిన్ డ్యామేజ్డ్. అంతా బాగానే ఉంది కానీ గత ఎన్నికల్లో మన జగన్కి 39% ఓట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు 30% లోపలే ఉంటుంది. అందుకే ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. ఇంకోసారి అయితే అమరావతి రాజధాని మార్చేస్తాడు. అందుకని ప్రజలు అతన్ని అవ్వనివ్వరు. కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ ఎవరు ఓటు వేయరు. ఈలోపు అమరావతి కంప్లీట్ చేయాలి. కేంద్రం గెజిట్ ఇచ్చేస్తే ఎవడో మార్చలేడు రాజధానిని. మనకి రవి మర్డర్ తెలీదు, వివేక మర్డర్ తెలీదు, మార్గదర్శి, పోలవరం ఇలాంటివి తెలుసు. నీకు సిగ్గుండాలి ఉండవల్లి గారు.